నన్ను మొట్టమొదటిసారి రాజకీయాలకు పరిచయం చేసినటువంటి పుల్లారావు గారికి, మా డైనమిక్ ఎమ్మెల్యే నజీర్ గారికి, అదేవిధంగా గన్నవరం టైగర్ ఎన్ఆర్ఐ మిత్రుడు యార్లగడ్డ వెంకట్రావు గారికి, తెలుగుదేశం పార్టీ కోసం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే ఎన్నో సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ బాగుంటారని చెప్పి తన సీటు త్యాగం చేసినటువంటి పెద్దలు శ్రీ రావి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మరొక ఎన్ఆర్ఐ మిత్రుడు సౌమ్యుడు మా మన్నో మోహన్ కృష్ణ గారికి, గోలుగుంట్ల వెంకటేశ్వరరావు గారికి, తమ్మిశెట్టి జానకీదేవి గారికి, పోనపోయిన శ్రీనివాస్ యాదవ్ గారికి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఈరోజు చూస్తే ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, నలుగురికి న్యాయం చేయాలని ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు, పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తూ అధినేతకు, యువనేతకు కుడి భుజం ఎడమ భుజంగా ఉంటూ దాదాపు 4 నియోజకవర్గాలు తిరుపతి, నర్సరావుపేట, గుడివాడ, గన్నవరంకి అబ్జర్వర్లుగా ఉంటూ ఆ ప్రాంతాలన్నీ గెలిపించుకుంటూ గత సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటూ ఎన్ని ప్రలోభాలు వచ్చినా పక్క పార్టీల వైపు చూడకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ పార్టీలో పనిచేసినటువంటి శ్రీ వడ్రాణం హరిబాబు గారికి ఈరోజు ఈ పదవి రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పదవులు ఎవరెవరికి ఇచ్చారో మీకు తెలుసు. పదవులు ఇచ్చిన వారిని ఏ విధంగా ట్రీట్ చేశారో కూడా తెలుసు. నేను మొన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి చెప్తా ఉన్నారు, అంటే నేను అబ్జర్వ్ చేయలేదు, కాకపోతే నేను నమ్మదగిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలతో కూడా ఏ విధంగా బిహేవ్ చేశారనేది చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. మనుషులు కూడా ఉంటారా అని. గొప్ప వాళ్ళని గౌరవప్రదంగా ఉన్నటువంటి ఎంపీలను కూడా ఏకవచనంతో పిలుస్తూ ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేసేటువంటి విధానం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు. చేయని పదవి లేదు, పొందని కీర్తి లేదు. అయినప్పటికీ చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ఒక మర్యాద, ఒక సాంప్రదాయం, వారికి ఇవ్వాల్సిన పదవులు ఇవ్వడం, ఈ విధంగా నిరంతరం చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరు ఈరోజు ఈ పదవి వచ్చిందంటే యువకుడైనా కూడా ముందు తట్టి ప్రోత్సహించినటువంటి శ్రీ నారా లోకేష్ గారు. యువగళం పాదయాత్రలో దాదాపు 3000 కిలోమీటర్లు చేసి రాష్ట్రంలో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఎన్ని కేసులు పెట్టినా కూడా నిలబడి ఈ విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించడంలో కానీ, అదేవిధంగా మరి ఈరోజు చూస్తే నిన్న చేసినటువంటి తల్లికి వందనం, వైసీపీకి మరణ శాసనం రాసిద్ది అని నేను ఈరోజు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ తల్లికి వందనం అనేది ముఖ్యంగా ఉపయోగపడేది ఎవరికంటే మైనారిటీ సోదరులకు. 3-4 పిల్లలు ఉండే వాళ్ళకంటే చరిత్రలో కూడా ఎవరు ఊహించుండరు. బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి జరిగి ఉండదు. డబ్బులు ఉన్నాయా రాష్ట్రంలో అంటే డబ్బు లేదు. మరి మ్యాజిక్ ఎలా జరుగుతూ ఉంది అర్థం చేసుకోండి. అంటే ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి పట్టుదల ఉంటే ఎన్ని కష్టాలైనా ఉన్నా కూడా పంటి నిండా పెట్టుకొని రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఈరోజు తల్లికి వందనం శ్రీ నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కలిసి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ డబ్బులన్నీ ఎత్తుక్కొని వచ్చి చేసి ఈరోజు నిన్న దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రతి పేదవాడి ఇంట్లో పడ్డాయి. ఈ విధంగా ఒక సంక్షేమమే కాదు, అదేవిధంగా మీరు చూస్తే పెన్షన్స్ హైయెస్ట్, దేశంలో హైయెస్ట్ పెన్షన్ ఇచ్చే రాష్ట్రం 2,000 ఉంది. ఇప్పుడు మనం 4,000 ఇస్తా ఉన్నాం. సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. అయినా కూడా అది 1వ తారీఖు ఇస్తా ఉన్నారు. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తా ఉన్నారు. మరి టీఎస్సీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. నారా లోకేష్ గారు దేశం అంతా తిరిగి ఎక్కడెక్కడో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మరి అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలని నిరంతరం కష్టపడతా ఉన్నారు.
మీరు ఆయన ఫోటోలు చూసారో లేదో, మీరు ఎంత అబ్జర్వ్ చేస్తారో ఒక వ్యక్తులు నాకు తెలియదు, కానీ పాపం ఆయన ఫోటోల్లో వీడియోలో చూస్తే నిద్ర లేని కళ్ళు, లోపలికి వెళ్ళిన కళ్ళు కనిపిస్తా ఉన్నాయి నారా లోకేష్ గారికి. మీరు వెళ్ళి ఒకసారి మళ్ళీ చూడండి ఇవాళ ఆ ఫోటోలు. అంటే ఈ విధంగా నిరంతరం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కష్టపడతా ఉంటే ఈరోజు ఈ సంక్షేమ పథకాలన్నీ అవుతున్నాయి. మరి ఒకప్పుడు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా, ఏదైనా ఒక బ్రిడ్జి కదిలిందా, ఒక రోడ్డు వేసారా? ఇంట్లో కూర్చొని బటన్ నొక్కటం. బటన్ నొక్కితే ఏమొస్తుంది? బటన్ నొక్కితే నీళ్లు వస్తాయా ఇళ్లలోకి? బటన్ నొక్కితే బ్రిడ్జిలు వస్తాయా? బటన్ నొక్కితే రోడ్లు వస్తాయా? ఇవన్నీ రావాలంటే 100 మందిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యలు పరిష్కరించి డబ్బులు తీసుకొచ్చి ఇవన్నీ చేపిస్తే రాష్ట్రంలో డెవలప్మెంట్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. ఆగిపోయిన పోలవరం ఇంకో సంవత్సరంలో జరిగిపోతా ఉంది. రైల్వే జోన్ వచ్చింది. ఆగిపోయిన స్టీల్ ప్లాంట్ మళ్ళీ ముందుకు వెళ్తా ఉంది. ఈ విధంగా మీరు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి తాండవిస్తూ ఉంది. కాబట్టి మీరు అందరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తులు ఈ సమాజంలో రాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉంది అని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పదవులు చూస్తే మీరు ఒక నియోజకవర్గం